పాదయాత్రలో వైసీపీ నేతలు అవినీతి అక్రమాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని, వాలంటీర్ల ద్వారా జగన్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీ అంటేనే అభివృద్ధి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని లోకేష్ అన్నారు. ఏపీలో సంక్షేమాన్ని ఉధృతంగా, పారదర్శకంగా అమలు చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన చరిత్ర టీడీపీదని, వాటిని రద్దు చేసిన చరిత్ర వైసీపీదని లోకేష్ చెప్పారు. అనంతపురం జిల్లా నుంచే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతిగా ఎదిగారని, అంతటి ఘన చరిత్ర ఉన్న అనంతపురంలో పాదయాత్ర చేయటం అదృష్టమని లోకేష్ తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నేతల అక్రమాలు, అరాచకాలను యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు. జగన్కి 151 సీట్లు ఇచ్చి అభివృద్ధి చేయమంటే 4 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతలపై విమర్శలు, ప్రత్యర్థులపై కేసులు పెట్టడంతోనే సరిపుచ్చారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఎక్కడబడితే అక్కడ అడ్డగోలుగా సంపాదించి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా లూటీ చేశారని లోకేష్ అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటు వెయ్యాలని లోకేష్ కోరారు. తాను పాదయాత్ర ప్రారంభించక ముందు సింహం సింగిల్ పోటీ చేస్తుందని జగన్ చెప్పుకునేవారని, ఇప్పుడు సీన్ మారిందని లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ 2 బటన్స్ నొక్కుతున్నాడని, ఒకటి బ్లూ బటన్ అయితే రెండవది రెడ్ బటన్ అని అన్నారు. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్లో 10 రూపాయలు పడతాయని, రెడ్ బటన్ నొక్కగానే అదే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతున్నాయని తెలిపారు. ఏపీలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకులను పెంచిన ఘనత జగన్ రెడ్డిదేనని నారా లోకేష్ అన్నారు. జగన్కు చనువు ఇస్తే మీరు పీల్చే గాలిపై కూడా పన్ను వేస్తాడని నారా లోకేష్ విమర్శించారు. జగన్ పాలనలో ప్రాజెక్టులు, ఇరిగేషన్ను అసలు పట్టించుకోలేదన్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎంగా జగన్ని గిన్నిస్ బుక్లోకి ఎక్కించొచ్చని లోకేష్ తెలిపారు. 4 ఏళ్లలో 12 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏపీని దివాలా తీయించారని, అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమలు లేకుండా జగన్ చేశారని తెలిపారు. అప్పులు తేవడం, గంజాయి సరఫరాలు ఏపీ నెంబర్ 1గా ఉందని లోకేష్ విమర్శించారు. జగన్ పాలనలో రైతుల పంటలకు కనీసం గిట్టుబాటు ధర దక్కక విలవిలలాడుతున్నారని లోకేష్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి జనం నడ్డివిరుస్తున్నారని లోకేష్ అన్నారు. 4 ఏళ్ల జగన్ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉందో చెప్పలేని పరిస్థితి నెలకొందని, రాజధానిపై ఇంకా 3 ముక్కలాట ఆడుతున్నారని నారా లోకేష్ దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేశారని లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.